హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏమంటే ఈరోజు బ్లాగ్ చూసి అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇక్కడ నేను మార్నింగ్ అనేది స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేస్తాను. సో ఇప్పుడైతే 7:30 టైం అవుతుంది అండ్ ఇక్కడైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నా. సో ఈ బ్లౌజ్ ఏమంటే అక్కదే బ్లౌజ్. సో అర్జెంట్గా అయితే ఇంత మేము ఎందుకు స్టిచ్ చేస్తున్నా అంటే నిన్న నైట్కి అయితే అక్క అయితే బ్లౌజ్ కట్ చేసి అయితే హాఫ్ అయితే కుట్టేసింది. సో ఇంకా మిగిలింది నేనైతే స్టిచ్ చేస్తున్నాను. సో అర్జెంట్గా అయితే నిన్న ఏమంటే అక్క అయితే దర్శనానికి వెళ్తున్నామని అయితే సారీ అయితే కొత్తది అంటే ఇంట్లోదే తీసుకొనింది. సో అది అయితే మేము కట్ చేసి స్టిచ్ చేసేసాము. సో ఇక్కడైతే టైం అవుతుంది, 8:30 టైం. సో అందరం అయితే రెడీ అయ్యేదానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. అక్క బ్లౌజ్ అయితే స్టిచ్ అయిపోయి నేను ప్యాక్ చేసి పెట్టేశాను. మా బ్యాగ్స్ గింట అవి కూడా ప్యాక్ అయిపోయినాయి. సో ఇక్కడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలే కదా. సో ఇక్కడైతే మహారాష్ట్రలో ఇంకొక మంచి ప్లేస్కి అయితే 2 ప్లేస్లకు అయితే మీకు చూపించడానికైతే వెళ్తున్నాము. సో డెవోషనల్ ప్లేస్ ఇది. సో 2 టెంపుల్స్కి అయితే దర్శనానికి వెళ్తున్నాము. మోస్ట్ ఫేమస్ అయితే ఉన్నాయి, మీకు అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తూనే ఉంటాను. సో ఇక్కడైతే ఒక అమ్మవారికి కూడా వెళ్తున్నాం. అయితే అక్క అయితే ఇక్కడ అయితే అమ్మవారికి చీర పెడుతుంది. సో ఇక్కడైతే మనం చీరలు అయితే అమ్మడానికి అయితే తెస్తాము కదా. సో దాంట్లో నుంచి అయితే ఒకటైతే కాటన్ సారీ అయితే ఇలా అయితే తీసుకొనింది. అండ్ ఇక్కడ ఏమంటే అక్క వడి బియ్యం ఇట్లా సో తీసుకుంది. సో అక్కడ టెంపుల్లో తీసుకుంటారో లేదో అని సో అక్క అయితే తీసుకొనింది, అందుకే కొన్ని బియ్యం అయితే తీసుకునింది. సో ఇక్కడైతే మేము అందరం అయితే రెడీ అవుతున్నాం. అక్కనే కొంచెం లేట్ అయిపోయింది. సో అక్క అయితే పొద్దున్న లేచి అన్నీ అయితే పనులు చేసుకోవాలి కదా. సో క్లాత్ మనం బట్టలు ఉతికేసింది. సో ఇక్కడ ఏమంటే వంట చేసుకున్నాం కదా, ప్యాక్స్ చేసి అయితే తీసుకున్నాము. సో అవన్నీ అయితే క్లీన్ అయిపోయినాయి. సో ఇక్కడైతే బ్యాగ్స్ ప్యాకింగ్ అయితే నైట్కే చేసుకున్నాము. 2 డేస్ కోసం వెళ్తున్నాము. సో 1 డే స్టే అవుతుంది, సెకండ్ అయితే నైట్ వరకు అయితే రిటర్న్ అయిపోతాము. సో కానీ 2 ప్లేసెస్ కదా, సో అందుకే బట్టలు గింట తీసుకున్నాము. సో ఇంకా బ్లాంకెట్స్ గింట అవి కూడా తీసుకున్నాము. సో ఇక్కడైతే అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాము. సో ఇక్కడైతే మేము ఇంకా మనతో ఇంక 2 తెలుగు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. సో మనతో ఎక్కడికైనా వెళ్తారు కదా, సో వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళు వేరే కార్లు అయితే వెళ్తున్నారు అంటే వస్తున్నారు మా వెంట. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇక్కడ వెళ్తున్నాం అంటే బాగా ఈరోజు స్కూల్కు లీవ్ పెట్టారు కదా. సో అయితే మాకేమంటే మీకు ఈరోజు ఏమంటే నా స్కూల్ చూపిస్తా. సో మేము ఒకనాడు వచ్చాముకుని ఆ రోజు ఏమంటే హాలిడే ఉండే. సో అందుకే ఈరోజు ఏమంటే బాగున్నారు మా స్టూడెంట్తో కలవండి సో అని అయితే తీసుకొని వచ్చారు. సో ఇక్కడైతే క్లాస్ రూమ్ ఇది. సో ఈరోజు లీవ్ పెట్టారు. సో వెళ్తే దారిలో అయితే వాళ్ళకి హాయ్ చెప్పి అయితే మేము చూసి అయితే స్టార్ట్ అయిపోయినాం. చాలా బాగుంది క్లీన్గా. సో పక్కకి ఇంకా నీళ్ళు ఏంటి అట్లా చాలా బాగా ఉంది. సో ఇది చిన్న విలేజ్ కదా. సో అక్కడ ఎక్కువైతే హౌసెస్ ఏం లేవు. సో ఒక 30 హౌసెస్ మేము ఇన్నే ఉన్నాయి, అది కూడా దూరంగా. అండ్ ఇక్కడైతే అక్కడ బాగా స్కూల్కి అయితే మేము అంటే చూసేసి వచ్చేసాము, స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ. అండ్ ఇక్కడ ఇదేమంటే చాలీస్గావ్ ఘాట్ రోడ్ ఇది ఫ్రెండ్స్. చాలా అయితే డేంజర్ ఘాట్ ఉంటుంది. అండ్ ఇంకేమంటే మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం కదా, అక్కడ కూడా అయితే సో దీనికనైతే చాలా డేంజర్గా ఉంది. సో బ్లాగ్ చూస్తుంటే అది కూడా మీతో షేర్ చేస్తా. అండ్ మనతో 2 ఫ్యామిలీలో వచ్చాను కదా, సో వాళ్ళతో మన జర్నీ ఎలా ఉంటుంది. సో మొత్తం నేను వెళ్తూ దారిలో సో మొత్తం నేను వీడియో అయితే షూట్ చేశాను. సో చూస్తుందంటే బ్లాగ్ అయితే ఇక్కడ ఏమంటే మేము లంచ్ చేయలే కదా, కొంచెం అయితే తినేసి అయితే స్టార్ట్ అయిపోయినాం బ్రేక్ఫాస్ట్ లెక్క అయితే. సో ఎవరెవరైతే తిన్నా కూడా లేదు. సో నేను అక్క అయితే తినను లేదు ఇంకా. సో ఇక్కడైతే మేము అంటే ఒక తోట అయితే చూసి ఇక్కడైతే లంచ్ చేయడానికి అయితే ఆగేసాము ఇక్కడ. సో ఇక్కడ परीला घेऊन जरा व्हिडिओमध्ये समोर लगेच आठवणी राहून जातात. समोर लगेच आठवणी राहून जातात. हाय कर चळी का जरा सुंड मोतड चळी करा. हाय कर पटकन कर. चॉकलेट दे खिचू, चॉकलेट फास्ट. సో ఇక్కడ మన వీడియోలో అయితే ఎప్పటికి కనిపించే వాళ్ళు అయితే సో సాక్ష్యం సమ్ము అంటారు కదా వాళ్ళు. సో వాడేమిటి హాయ్ చెప్పండి చాలా అయితే ముచ్చట్లు చెప్తాడు కానీ సో ఇలాంటి వీడియో గింట తీస్తే మాట్లాడాడు. సో ఇన్ని మాటలు ఉన్నాయి వాడి దగ్గర. సో పెద్ద మనిషి లెక్క అయితే మాటలు అయితే ముచ్చట్లు పెడతాడు. సో ఇక్కడైతే మేము వచ్చేది ఈ చెట్టు కింద కూర్చున్నాం. సో ఇక్కడైతే ఉల్లి తోటలో కూర్చున్నాం, పక్కకి ఉల్లి ఉంది. సో
మేమందరం కలిసాకంటే చాలా అయితే ఇట్లా జోక్స్ ఉంటాయి. నవ్వడమే ఎక్స్ట్రా ఉంటుంది. సో, పని అయితే తక్కువ ఉంటుంది. సో, ఇక్కడైతే బాగా ఏమంటే ఫ్రూట్స్ తింటున్నారు. సో, ఈరోజు బావకు ఉపవాసం కదా! సో, సాటర్డే అందుకే అయితే ఈరోజు ఏమంటే బాగా ఫ్రూట్స్ తింటున్నారు. సో, ఇంకా మళ్ళీ ఏమంటే మా కోసం అయితే చాలా కర్రీస్ అయితే వచ్చినాయి. సో, మేము వండుకొచ్చినాము. ఆ ఇద్దరు అక్కలు కూడా అయితే చాలా అయితే కర్రీస్ అయితే వెరైటీ ఇక్కడైతే చేసుకొని తెచ్చారు. సో, రైస్ కూడా తెచ్చారు. సో, ఇక్కడైతే మేము అందరం నవ్వుకుంటున్నాం. బావకైతే ఇవన్నీ అంటే టేస్టీ కర్రీస్ అయితే తినడం రాదిగా. అంటే ఈరోజు ఉపవాసం కదా! అండ్ బావ ఏమంటే ఉపవాసం రోజు తక్కువ అయితే సగ్గు బియ్యం గింట అవి తినకొచ్చిండు. సో, ఎందుకంటే కిచిడి ఉంటుంది కదా! సాబుదానా కిచిడి అంటారు. అది తినకొచ్చిండు. వాళ్ళకేమంటే యాసిడిటీ అవుతుందని చాలా తక్కువ అయితే చేసేసారు. ఫ్రూట్సే తింటున్నారు. లేకుంటే ఒక్కొక్క రోజైతే కర్డ్ ఇట్లానే అంటే సల్లాయి గింట తాగి అయితే ఉంటున్నారు. సో, ఇక్కడైతే మేము అందరం అయితే మంచిగా లంచ్ అయితే కంప్లీట్ చేసుకుంటాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. సో, ఇక్కడ అందరైతే మంచిగా హాయిగా అయితే లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. చాలా టేస్టీగా అయితే కర్రీస్ అండ్ అందరి వెరైటీలు అయితే. సో, ఇక్కడైతే మేమేమంటే తింటూ ఉన్నాం అయితే ముచ్చట్లు అయితే చాలా ఉంటాయి మీకు చెప్పా కదా! సో, ఇక్కడ మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, మేమేం చేసామంటే ఇట్లా జార్ అయితే పెట్టుకున్నాము. సో, దూరం వెళ్ళాలి అండ్ ఇంకా వాటర్ బాటిల్స్ అయితే చాలా కొనుక్కోవాల్సింది వస్తుంది. అందుకే అయితే ఇక్కడ ఏమంటే మేము జార్ అయితే పెట్టుకున్నాము. సో, వాళ్ళకు కూడా నీళ్ళు అయితే లింపిస్తున్నాము ఇట్లా వాటర్ బాటిల్స్లో. సో, ఇక్కడైతే ఈ సెక్షన్ వల్ల మామయ్య కూతురు ఇది. సో, ఇది ఏమంటే వాళ్ళ అత్తమ్మ దగ్గర ఉంటుంది. సో, సెక్షన్ వాళ్ళ మమ్మీ అంటే సో ఈ పరి వాళ్ళ అత్తయ్య. సో, మేనత్త. సో, ఇక్కడైతే మేము ఏమంటే వాళ్ళకి వాటర్ బాటిల్ నింపేసి ఇచ్చి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా లంచ్ చేసినప్పుడైతే 1 అవర్ టైం ఉండే మేము వెళ్ళడానికి. మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆ పాయింట్కి వెళ్ళడానికి అయితే. సో, 1 అవర్ టైం ఉండే. సో, బావకైతే ఉపవాసం అనేది ఇక్కడ ఏమంటే లస్సీ ఛార్జ్ ఉంటుంది కదా! సో, అదైతే తీసుకున్నాము. సో, ఇక్కడ దారిలో అయితే మొత్తం గుట్టలే ఫ్రెండ్స్. సో, చిన్నగా పెద్దగా అన్నీ మొత్తం గుట్టలే ఉన్నాయి. సో, మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పలే కదా! సో, ఫస్ట్ అయితే ఇక్కడ ఏమంటే మహారాష్ట్ర నాసిక్ డిస్టిక్లో వెళ్తున్నాము. సో, అక్కడైతే 2 టెంపుల్స్ అయితే మేము దర్శనం తీసుకున్నాం అక్కడ. నాసిక్ అంటే సో ఫస్ట్ అయితే త్రంబకేశ్వర టెంపుల్ కదా! సో, అక్కడికైతే వెళ్తున్నాం. అది రేపు పొద్దున్న అయితే దర్శనం చేసుకుంటున్నాం. ఈరోజు ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ఫేమస్ అదే డిస్ట్రిక్ట్లో. సో, ఏమంటే సప్తశృంగి దేవి అంటారు. సో, ఫస్ట్ అయితే ఆ దేవి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో, మా విశారద ఏమంటే వాడికి ఏమన్నా కొంచెం ఏమంటే గుట్టలు అదే వీడియో గింట తీయన్న. సో, అయితే మాకు చూపించి గుట్టలు స్టార్ట్ చేశాడు. సో, ఇక్కడైతే మేము దువ్వని అంటే సప్తశృంగి అమ్మవారి టెంపుల్కి అయితే 10 కిలోమీటర్స్ ఉంది. సో, ఈ 10 కిలోమీటర్స్ అయితే మొత్తం ఘాట్ రోడే ఉంది. సో, చాలా అయితే ఇది డేంజర్ ఘాట్ రోడ్ ఉంది. సో, 1 వే ఉంది. చాలా అయితే ఇక్కడ డేంజర్గా అనిపిస్తుంది. సో, కొత్త వాళ్ళు అయితే డ్రైవింగ్ చేసే వాళ్ళు అయితే భయపడతారు. సో, ఇక్కడైతే 10 మినిట్స్ అయితే ఘాట్ అయిపోయాకైతే గుట్ట పైన అయితే అమ్మవారి టెంపుల్ ఉంది. మేము గుట్ట పైన మనం వెళ్ళాక కూడా సో అమ్మవారిది ఇంకా గుట్ట మీద అయితే సో టెంపుల్ ఉంది. అది మనం రోప్ వేలో వెళ్ళాలి. సో, అది కూడా మీకైతే చూస్తున్నాను. ఫస్ట్ టైం అయితే రోప్ వేలో మనం వెళ్తున్నాము నేనైతే. సో, ఈ వ్లాగ్లో కూడా ఫస్ట్ టైం చూపిస్తున్నాను. సో, చూడండి 1 వే ఉంది అండ్ ఇక్కడ ఏమంటే రోడ్డు పని నడుస్తుంది అయితే చాలా ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయినట్టయింది. సో, ఇలా మాకు ఇక్కడ ఒక 10 మినిట్స్ అయితే టైం పోయింది.
సో మనం ఇక్కడికే వెళ్ళాలి, అక్కడనే అమ్మవారి టెంపుల్ ఉంది, రోప్వేలో అయితే మనం వెళ్ళాలి. సో ఇక్కడైతే మేము రీచ్ అయిపోయినాం. సో కార్ పార్కింగ్ చేసుకోవాలంటే సో భక్త నివాస్ ఉన్నాయి కదా రూమ్స్ కింద, సో అక్కడైతే మేము వచ్చాము. సో ఈరోజు స్టే చేసుకోవాలనుకున్నాం ఇక్కడనే, కానీ ఏమంటే అవి రూమ్స్ ఉన్నాయి కదా చాలానే, అంటే అక్కడ వాటర్ లేదు ఏం లేదు, అండ్ చాలా ఖరాబ్ అంటే గలీజ్గా అయినా ఉన్నాయంట. సో చాలానే అంటే లో క్వాలిటీ అయిపోయింది, అంటే కొంచెం కూడా వాటర్ లేదు మొత్తం, అంటే వాటర్ ఏమంటే బాత్రూంలో నుంచి సో రూమ్లో వస్తున్నాయి అలా అయితే ఉండే. సో అందుకే మేమంటే సడన్గా ప్లాన్ చేంజ్ చేసేసాం. బాగా ఏమన్నారంటే మనం నాసిక్లో అయితే త్రంబకేశ్వర్ వెళ్తాం కదా, సో అక్కడిని ఈరోజు వెళ్ళి అయితే స్టే చేసుకుందాం అన్నారు. సో అందుకే ఇప్పుడు ఏమంటే ఫాస్ట్గా అయితే ఇక్కడ టెంపుల్ దర్శనంకి అయితే వెళ్తున్నాం, దర్శనం చేసుకొని అయితే స్టార్ట్ అవ్వాలని. సో ఇక్కడైతే రోప్వేలో వెళ్ళాలి కదా, ముందు టికెట్స్ తీసుకోవాలంట. సో ఇక్కడైతే మేమైతే ఇక్కడ ఆగేసాము, బాగింట అన్నలు వెళ్ళైతే ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ టికెట్ తీసుకునే ప్లేస్ అయితే చాలా బాగా అయితే ఇట్లా షాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ గణేష్ టెంపుల్ అంటే స్టాచ్యూ ఉంది, అండ్ ఇక్కడ అమ్మవారిది కూడా స్టాచ్యూ ఉంది, మీకు చూపిస్తా. సో ఇక్కడ మంచిగా షాప్స్ అయితే ఉన్నాయి. అమ్మవారికి చీరలు గింట పెట్టాలి కదా, సో ఈ అమ్మవారి ఇలానే ఉంది సేమ్ టెంపుల్లో. సో చూడండి సప్తశృంగి అమ్మవారు అంటారు. సో ఇక్కడైతే పేడలు గింట అంటే స్వీట్స్ ఉండే, సో అవి తీసుకున్నాము అమ్మవారికి పెట్టడానికి. సో పువ్వులు కూడా తీసుకున్నాము. సో ఇంటికి అయితే మనం చీర అండ్ ఓడి బియ్యం అయితే తెచ్చాము కదా, సో అవి కూడా పెట్టనిస్తారా లేదా అనిపించింది, పెట్టనిస్తారంట. సో ఎంత చక్కగా అయితే అమ్మవారికి డెకరేట్ చేశారో చూసారా. సో ఇక్కడ అన్ని సామాన్లు ఉన్నాయి. సో అమ్మవారికి ఏమేమి పెట్టాలి, సో ఓడి సామాన్లు, సో అవైతే మేమైతే చీర గంట అవన్నీ తీసుకొని అయితే ఇక్కడైతే వెళ్తున్నాం రోప్వేలో. సో ఇక్కడైతే ఇట్లా చాలా రష్ ఉన్నప్పుడైతే రోప్వేలో వెళ్ళడానికి ఇట్లా లైన్ ఉంటాయి, క్యూ ఉంటుంది. సో ఈరోజు అంతేం రష్ లేదు, సో తక్కువ నుండి, అందుకే ఫాస్ట్గా అయితే రోప్వేలో అయితే కూర్చోడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే బాగా ప్రసాదం పంచినట్టయితే అందరికైతే టికెట్స్ పంచుతున్నారు. ఇక్కడ పిల్లలకైతే టికెట్స్ లేవు, 2 years అండర్లో ఉండేటోళ్ళకు. సో 2 years తర్వాత వాళ్ళకి అందరికైతే టికెట్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తాం. వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి వ్లాగ్. అలా మేము సో రోప్వేది ఎక్స్పీరియన్స్ అయిన అమ్మవారి టెంపుల్ దర్శనం కూడా, సో అక్కడ మొబైల్స్ కింద అలా ఉన్నాయంట, మొత్తం మీకు చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. సో తప్పకుండా వ్లాగ్ చూడండి, అండ్ మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అండ్ ప్లీజ్ కమెంట్లో చెప్పండి వ్లాగ్ ఎలా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.